అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, అలాగే ఐఆర్ 12వ పీఆర్సీలపై రాష్ట్ర స్థాయి ఆందోళన అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఇక ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం ప్రారంభించనున్నారు. ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు జి. హృదయరాజు, ప్రధాన కార్యదర్శి ఎస్. చిరంజీవి వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాన సమస్యలైనటువంటి ఆర్థిక బకాయిలండి. ఇందులో 11వ పీఆర్సీ ప్రక్రియలో నెలకొన్న జాప్యం. సో, 11వ పీఆర్సీ బకాయిలు, 3 డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటు, పెండింగ్ డీఏ బకాయిలు విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర వృత్తి ఉద్యోగులు 30% ఐఆర్ అమలు చేయాలనేది డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులకు పని భారం. ఉపాధ్యాయులపై పెరుగుతున్న అకాడమిక్ మరియు నాన్ అకాడమిక్ పనుల భారం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోంది. యాప్ల వల్ల పెరిగిన పని భారం తగ్గించాలనైతే కోరడం జరిగింది. సమస్యలపై నిర్లక్ష్యం. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం, పాఠశాలల్లో ఉపాధ్యాయుల అవసరాలు, విద్యార్థుల క్షేమానికి సంబంధించి అంశాలు నిర్లక్ష్యం. సమావేశం మరియు నోటీసులు. ఈ సమస్యలపై పరిష్కారం. గురువారం ఏపీ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ను ఏపీటీఎఫ్ ప్రతినిధులు సచివాలయంలో కలిశారు. సమస్యలపై నోటీసులు అందజేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే కోరారు. వీటికి అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తున్నట్టు హెచ్చరించారు. ఆందోళన ప్రణాళిక. డిసెంబర్ 20, 21 జిల్లా స్థాయి ధర్నాలు. అన్ని జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించబడతాయి. స్థానికంగా ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకురావడమే ఈ ఆందోళన ప్రధాన ఉద్దేశం అనేది చెప్తున్నారు. ఇక జనవరి 2025 అండి. రాష్ట్ర స్థాయి ఆందోళనలు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే విశాఖపట్నం లేదా అమరావతి వంటి ప్రాంతాల్లో రాష్ట్ర స్థాయి నిరసనలు అయితే కార్యక్రమాలు చేపడతారు. ఇక ఉపాధ్యాయుల సంఘాల డిమాండ్స్ అండి. ఆర్థిక సమస్యల పరిష్కారము. ఆర్థిక సమస్యలైనటువంటి పెండింగ్ డీఏలు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఉపాధ్యాయుల పని భారపు తగ్గింపు. యాప్ ఆధారిత నాన్ ట్రాక్ సమస్యలను ఉపాధ్యాయుల నుంచి తొలగించాలన్నమాట. ఇక 30% ఐఆర్ అమలు. ఐఆర్ అమలులో ఆలస్యం కాకుండా నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయ సంక్షేమంపై చర్యలు. ఉపాధ్యాయ క్షేమానికి సంబంధించి సమస్యలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి అని కోరడం జరిగింది. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు తమ సమస్యలపై ఎప్పటికీ తగిన స్పందన లభించకపోవటం వల్ల ఆందోళనకరంగా అయితే ఉంటుంది. ప్రభుత్వం ఈ డిమాండ్లను తక్షణమే పరిష్కరించి ఉద్యోగుల్లో విశ్వాసం కలిగించాలని ఉద్యోగ సంఘాలు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలు ప్రభుత్వానికి హెచ్చరికగా నిలుస్తాయి. ఉద్యోగుల సమస్యలపై మరింత సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక ఇక్కడ చూసినట్లయితే మనకు ముఖ్యంగా ప్రధాన సమస్య అయినటువంటి ఉద్యోగులకి పెండింగ్ బకాయిలండి. ఫినాన్షియల్ డ్యూస్ చాలా జాప్యమైంది. ఇప్పటికే 11వ పీఆర్సీకి సంబంధించి బకాయిలు 4 సమాన విడతల్లో అయితే చెల్లిస్తాము అని జీవోలో పేర్కొనడం జరిగింది. కానీ అమలు జరగలేదు. అలాగే 3 డీఏకి సంబంధించినటువంటి అరియర్స్, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ అదర్ డ్యూస్ అయితే పెండింగ్లో ఉన్నాయి. వీటికి తోడు మధ్యంతర వృత్తి ప్రకటించాల్సి ఉంది ప్రభుత్వం. సో, వీటన్నిటిపై ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ టీచర్లకు సంబంధించి ఆర్థిక మరియు ఆర్థికేతర భారాలైనటువంటి అకాడమిక్, నాన్ అకాడమిక్ రెస్పాన్సిబిలిటీస్ అండి, యాప్ బేస్డ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్, వీటి నుంచి విముక్తి కలిగించాలని అయితే కోరడం జరిగింది. సో, ప్రభుత్వ వైఖరి చూస్తుంటే నెగ్లిజెంట్, నిర్లక్ష్యంగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది. సో, కాబట్టి ఏపీటీఎఫ్ రెస్పాన్సిబుల్గా నీరబ్ కుమార్ ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారికి నోటీసులు అయితే అంటే లేఖ అందించడం జరిగిందనమాట. సో, ఒకవేళ
వారి స్థాయికి వెళ్ళేలా చేయడానికి డిసెంబర్ 20, 21న డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రొటెస్ట్స్ అయితే జరుగుతాయన్నమాట. వీటి ఉద్దేశ్యం ఏంటంటే, సో, ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడమే ఉద్దేశ్యంగా. సో, తర్వాత 2025 జనవరిలో స్టేట్ వైడ్ ప్రొటెస్ట్స్ కూడా జరుగుతాయి. ఈ మేరకనైతే ఉద్యోగ ఉపాధ్యాయులు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.